ఎన్నో వేల కథలు ఉన్నాయండి. లలితమ్మ కాపాడిన సందర్భాలు ఎన్నో వేల సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంద్రుడు అయిపోయాడు. ఇదివరకు కూడా నేను మీకు మన్మధుడు అని చెప్పాను. ఎక్కడ శివయ్య ఘోర తపస్సులో ఉంటే మన్మధుడు బాణం వేస్తాడు. శివయ్యకి కోపం వస్తుంది. ఆగ్రహం వల్ల మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేసేద్దాం అనుకుంటారు. ఇది అర్థమైపోయిన మన్మధుడు లలితమ్మ దగ్గరికి వచ్చి వేడుకుంటాడు. మన్మధుడైనా, ఇంద్రుడైనా, చంద్రుడైనా వీళ్ళందరూ కూడా లలితమ్మకి చాలా పెద్ద భక్తులండి. వీళ్ళందరూ శ్రీ విద్యా ఉపాసకులు. ఎవరి మార్గంలో వాళ్ళు అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు. అప్పుడు ఈ మన్మధుడు వస్తారు. లలితమ్మ నేను ఒక సురక్షితమైన చోటులో ఉండాలి, లేదంటే శివయ్య మూడో కన్ను తెరిస్తే భస్మం అయిపోతాను. నేను శివయ్య కోపానికి అంటే ఆయన ఆగ్రహానికి నేను గురి అవ్వకుండా మీరు ఒక్కళ్ళే నన్ను కాపాడాలి. అందుకని మీ అందమైన మొహాన్నే నేను మా ఇల్లుగా మార్చుకుంటాను. నీ కళ్ళనే మా ఇంటి తలుపులు, నీ కనుబొమ్మలే మా ఇంటికి మంగళకరమైన తోరణాలు, మామిడి తోరణాల కింద మార్చుకుంటాను అంటే ఆ లలితమ్మ ఈ చక్కటి వర్ణన విని మురిసిపోతుందంట. అలాగే నాయన, తప్పకుండా నువ్వు నా మొహంలోనే ఉండు, నేను శివయ్య ఏమీ చెయ్యరు అని. అందుకనే వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక లలితా సహస్రనామంలో 6వ శ్లోకం అండి. అమ్మవారి మొహాన్నే ఇల్లు చేసుకుని అమ్మవారి కనుబొమ్మల్ని మంగళకరమైన మామిడాకుల కింద మన్మధుడు చేసుకున్నాడు అని లలితా సహస్రనామం సూచిస్తుంది.